గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పీసీఓఎస్ తో బాధపడుతున్నారా? పీసీఓఎస్ ఫెర్టిలిటీని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? ఈ ప్రాబ్లమ్ ని ఎంత సీరియస్ గా తీసుకోవాలి? పీసీఓఎస్ కి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి కామినేని హాస్పిటల్ నుంచి గైనకాలజీ అండ్ మెడికల్ డైరెక్టర్ ఆఫ్ ద కామినేని ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్ కె వసుంధర గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, పీసీఓఎస్ అంటే ఏంటి అండ్ పీసీఓడి పీసీఓఎస్ చాలా మంది అంటూ ఉంటారు. పీసీఓడి అండ్ పీసీఓఎస్ అంటుంటారు. రెండు ఒకటేనా లేదంటే డిఫరెన్స్ ఉందా? ఓకే, పీసీఓఎస్ అంటే పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, పాలీసిస్టిక్ ఓవరీ డిసీజ్. రెండు ఒక డిసీజ్కే ఒక బాధకే ఒక సమస్యవే రెండు సైడ్స్ అండి. ఒకటి అతి ఎక్కువగా అయితే సిండ్రోమ్ లాగా తయారవుతుంది. ఎవరికైతే అన్ని రకాల లక్షణాలు ఉన్నాయో, దాంట్లో రావాల్సిన లక్షణాలు అన్నీ ఉంటే దానిని సిండ్రోమ్ అంటారు. ఏదో కొన్ని లక్షణాలు ఉంటే దానిని పీసీఓడి అంటారు. ఎస్ డాక్టర్, అయితే ఈ పీసీఓఎస్ అనేది పీసీఓడి అనేది ఇప్పుడు ఎక్కువగా కామన్గా వింటున్న ప్రాబ్లం ఏంటంటే, మన మదర్స్కి కానీ గ్రాండ్ మదర్స్కి కానీ ఇంతకుముందు ఎప్పుడు వినంది అండ్ వాళ్ళు ఫేస్ చేయని ప్రాబ్లం. అది ఇంతకు ముందు కూడా ఉంది అని అంటారా, లేదు ఇప్పటి నుంచే వస్తుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడే కామన్గా వింటున్నాము అంటారా? చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. యాక్చువల్లీ ఈ సమస్య అనేది కొత్త సమస్య కాదు. నన్ను అడిగితే ఇది జన్యుపరంగా వచ్చింది. ఇట్స్ ఎ జెనెటిక్ డిసీజ్. మన జెనెటిక్స్లో ఏదో కొంచెం లోపం ఉన్న వల్ల ఒక ఎంజైమాటిక్ డిఫెక్ట్ అనమాట. అది ఇంతకుముందు కూడా ఉన్నింది. కాకపోతే చిన్నతనంలో పెళ్ళి అవ్వటము, చాలామంది ఎక్కువ మంది పిల్లలు పుట్టడము, దానివల్ల కవర్ అయిపోయేది. అది ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది మ్యారేజే చేసుకోవట్లేదు. తర్వాత యాక్టివిటీ తక్కువ అయిపోయి ఆడపిల్లలకి లైఫ్ స్టైల్ మారటం, హై ఫ్యాటీ ఫుడ్, హై కార్బోహైడ్రేట్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, మైదాతో చేసిన నూడిల్స్ అలాంటివి తింటే ఇప్పుడు అది చాలా బయటపడుతుంది. ఇంకోటి ఏంటంటే, పాతకాలంలో స్కానింగ్ అనేది ఎక్కువగా ఎక్కడో ఒక చోట ఉండేది హైదరాబాద్లో. ఇప్పుడేంటి ప్రతి సందులో స్కానింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో స్కానింగ్లో బయటపడుతుంది. సో స్కానింగ్లో బయటపడేందువల్ల అది పీసీఓఎస్ అనడానికి లేదు. దాని లక్షణాలు కూడా ఉండాలి. దానివల్ల వచ్చే ఏదో ఒక సమస్య ఉండాలి పేషెంట్కి. అప్పుడే మనం పీసీఓ అలా చూస్తే 100 మందికి 10 మందిలో ఓవరీస్లో కంతులు అనేది ఉంటాయి. అలా కంతులు కనపడంగానే దానిని పీసీఓడి అని లేబుల్ చేయకూడదు. దానికి లక్షణాలు ఉండాలి. ఎస్ డాక్టర్, ఈ పీసీఓఎస్ కానీ పీసీఓడి ఉన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ మనకి కనిపిస్తాయి? దాని సిమ్టమ్స్ లక్షణాలు ఏంటంటే, చిన్నతనంలో ఇది స్టార్ట్ అయ్యేది అరౌండ్ 18-19 ఇయర్స్. అప్పుడు ఏమవుతుంది, చాలా ఓవర్ వెయిట్ అవ్వటం మనిషి. తర్వాత పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావటం, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎక్సెసివ్ బాడీ హెయిర్, ఫేషియల్ హెయిర్, సో ఈ 3 చాలా ఇంపార్టెంట్. తర్వాత పెళ్ళయ్యాక ప్రెగ్నెన్సీ రాకపోవడం, దట్ ఈస్ అ వెరీ కామనెస్ట్ సిమ్టమ్స్ ఆఫ్ పీసీఓడి. డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయ్యాయి, డైట్లో కంట్రోల్ లేదు, రకరకాల ఫుడ్స్ తింటున్నారు అని అన్నారు. ఇదొక రీజన్ అయితే, ఇంకా పీసీఓడి రావడానికి రీజన్స్ ఇంకేమైనా ఉన్నాయా? రావడానికి జన్యుపరంగా ఇట్స్ ఎ జెనెటిక్ డిసీజ్. మన ఇండియన్స్లో 10% అంటే 10% మహిళలకు ఉంది అది. కానీ దానిని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మనం డిసీజ్ అని మన జెనెటిక్ డిఫెక్ట్ ఏముందో దానికి మనం ఏమీ చేయలేము. అది మన బై బర్త్ వచ్చింది. కానీ దాని ఎఫెక్ట్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మన వెయిట్ కంట్రోల్ చేసుకోవచ్చు కదా. ఇలాని జంక్ ఫుడ్ తినకుండా మన ఇంట్లో వంట చేసిన ఫుడ్ తింటే రాదు. ఎక్కువ దానికి సమస్యగా మారదు అది. మిగతా అన్నీ యాక్టివ్గా ఉండటము, ఊరికే లేజినెస్ చూసుకొని టీవీ గేమ్స్ ఆడుకుంటూ చూస్తే అది కరెక్ట్. వీడియో గేమ్స్, దాని బదులు బయట వెళ్ళి ఆడుకోండి, సైకిల్ నడిపించండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే చాలా మటుకు దీని లక్షణాలు కానీ దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ రావు, అక్కడికక్కడే ఆగిపోతాయి. డాక్టర్, దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అని అంటున్నారు కదా, అసలు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఈ పీసీఓడి ప్రాబ్లం ఉంటే? రైట్. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఒకసారి పీరియడ్ 2-3 నెలలు రావు, ఒకసారి స్టార్ట్ అయితే ఇంకా ఆగదు. ఎట్లా అంటే హిమోగ్లోబిన్ బాగా పడిపోయి ఎనీమియా అనేది వచ్చేస్తుంది, రక్తహీనత వచ్చేస్తుంది. అంతవరకు కూడా చూశాను. ఆడపిల్లలకి రక్తం బాటిల్స్ ఎక్కించడం కూడా చూశాను నేను, కేవలం పీసీఓడి మూలాన. ఓవర్ వెయిట్ అయ్యి పీరియడ్ రాకపోవడము, ఎక్సెసివ్ బాడీ హెయిర్, ఇవన్నీ చాలా కామన్ ప్రాబ్లమ్స్. ఇంకా వీళ్ళు ఇలాగే కంటిన్యూ అవుతాయి 30-35 ఇయర్స్కే వాళ్లకు డయాబెటీస్ వచ్చేస్తుంది.
షుగర్ వ్యాధి వచ్చేస్తుంది, హై బీపీ వచ్చేస్తుంది, ఇంకా ఇంకా వేరే ఇంకా ప్రెగ్నెన్సీ రాకపోవడం చాలా పెద్ద సమస్య పీసీఓడిలో. పీసీఓడి డయాగ్నైజ్ అయిన తర్వాత డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది? ఇప్పుడు నేను చెప్పినట్లు ఏదో రీజన్కి స్కానింగ్కి వెళ్తారండి ఆడపిల్లలు. స్కానింగ్ చేయంగానే ఏవో చిన్న కంతీలు బబుల్స్ కనపడతాయి ఓవరీస్లో. అదేదో పెద్ద మనం డయాగ్నోసిస్ చేసామనుకుని డాక్టర్స్ కూడానండి ఊరుకోకుండా పేషెంట్కి చెప్పేస్తారు మీకు ఇది ఉంది అని. చెప్పడమే కాదు, వాళ్ళ రిపోర్ట్లో రాసేస్తారు కూడా. రాసేయంగానే చాలా కంగారు పడిపోతారు తల్లిదండ్రులు. తీసుకెళ్ళి డాక్టర్స్కి తీసుకెళ్ళి ఏదో ట్రీట్మెంట్లు ఇచ్చేసి, నేనంటాను కొంతవరకు ఇది నార్మల్. సిస్ట్ ఇన్ ద ఓవరీస్ కొంతవరకు నార్మల్. దానికి ఏమైనా లక్షణాలు ఉన్నాయని చూడండి. నేను ఇప్పుడు చెప్పిన లక్షణాలు, ఒబేసిటీ, హర్సుటిజం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ఫర్టిలిటీ, ఇవన్నీ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు. వీటికి నార్మల్ పీరియడ్స్ వస్తాయి, వెయిట్ కూడా నార్మల్గా ఉంది. వేరే ఏ సమస్య లేనప్పుడు మనం పేషెంట్ని ట్రీట్ చేయాలా, రిపోర్ట్స్ని ట్రీట్ చేయాలా? పేషెంట్ని ట్రీట్ చేయాలి. సో దానిని ఇగ్నోర్ చేయొచ్చు. లక్షణాలు ఉంటేనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా అందరిలో చూస్తూ ఉన్నాం. అయితే ఏజ్ గ్రూప్ని బట్టి పీసీఓడిలో ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా వీళ్ళకి? అంటే లైక్ బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్కి పీసీఓడి ఉన్నదానికి, అండ్ 60+ వాళ్ళకి, 40+ ఇట్లా ఉన్న వాళ్ళకి హార్మోన్స్ అనేది మెనోపాజ్తో పాటు అందరికీ తగ్గిపోతాయి. సో దట్ కమ్స్ అట్ అరౌండ్ 51 years, 51 సంవత్సరాలకి వస్తాయి మెనోపాజ్ అందరికీ. సో మెనోపాజ్తో పాటు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా తగ్గిపోతాయి. మెనోపాజ్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకా ఉంటాయి, కానీ ఈ ప్రాబ్లం అనేది బాగా సప్రెస్ అయిపోతుంది. ఎందుకంటే మన అండాశయాల ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది 51 సంవత్సరాలకి. సో ఈ ప్రాబ్లం అనేది చాలా మటుకు తగ్గిపోతుంది. కానీ ఇన్ని సంవత్సరాలు ఈ ప్రాబ్లం చేసింది కదా అది పీసీఓడి. దానివల్ల డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, కొలెస్టరాల్, లివర్లో ఫ్యాట్ రావడం, తర్వాత ఇంకా ముందుకు పోతే ఇట్ క్యాన్ కాజ్ క్యాన్సర్. సో అది ఎంత హానికారకం అంటే పీసీఓడి, దాన్ని ట్రీట్ చేయకుండా ఉంటే 40-45 సంవత్సరాలకే క్యాన్సర్ వచ్చేస్తుంది. గర్భాశయం క్యాన్సర్, కార్సినోమా ఆఫ్ ద ఎండోమెట్రియం, లేదా బ్రెస్ట్ క్యాన్సర్. ఇప్పుడు మనం చూస్తున్నాము బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇండియాలో లేడీస్లో నంబర్ 1 క్యాన్సర్ అయిపోయింది. ఇంతకుముందు సర్వైకల్ క్యాన్సర్ ఉండేది, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ హెస్ ఓవర్టేకన్ సర్వైకల్ క్యాన్సర్. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనే ఒక మెయిన్ రీజన్ పీసీఓడి. ఓవర్ వెయిట్, దానివల్ల పీసీఓడి వల్ల ఓవర్ వెయిట్ అవుతారండి. అది నేను అదే చెప్తాను వాళ్ళకి, డోంట్ బ్లేమ్ ద గర్ల్. వాళ్ళ మీద మనం బ్లేమ్ చేసేది లేదు. వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవాలి, చాలా డయట్ కంట్రోల్ పెట్టుకోవాలి, యాక్టివిటీ పెంచాలి. జనరల్గా నేను చూస్తున్నాను ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళ అమ్మాయిలు ఎంబీబీఎస్కి కానీ ఇంజనీరింగ్కి రాగానే అది బాగా బయటపడుతుంది. ఎందుకంటే 2 years ఇంటర్మీడియట్లో కూర్చొని చేసేది ఒకటే పని, వాళ్ళు తింటాం చదవటం. పేరెంట్స్ కూడా అయ్యో చదువుకుంటున్నాడు కదా అని పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైలు, ఇంకా హై షుగరీ డ్రింక్స్, కోకాకోలాలు, ఫ్యాంటాలు, లిమ్కాలు, అవన్నీ వాటిలో షుగర్ చాలా ఉంటుంది. రిఫైన్డ్ షుగర్ కాజెస్ హై రైజ్ ఆఫ్ ఇన్సులిన్. మనం షుగర్ ఏదన్నా తినంగానే మన బాడీలో ఇన్సులిన్ అనేది పెరుగుతుంది. ఆ హై ఇన్సులిన్ లెవెల్ మూలాన ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ ఇన్సులిన్ లెవెల్ లో పెట్టుకోవాలంటే చిరుధాన్యాలు తినాలి. ఇప్పుడు మీరు చపాతీ తింటే, మీరు నూడిల్స్ తింటే మైదా నూడిల్స్ తినే బదులు మిల్లెట్ నూడిల్స్ తినండి. అట్లా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలి, యాక్టివ్గా ఉండాలి. ఎక్కడైనా వెంటనే 2-wheeler వేసుకొని వెళ్ళిపోతారు అమ్మాయిలు కూడా, దాని బదులు సైకిల్ ఇవ్వండి. సైక్లింగ్ చేస్తే కొంచెం క్యాలరీస్ తగ్గుతాయి కదా, ఖర్చు అవుతాయి క్యాలరీస్. అట్లా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఉండాలి. అస్తమానం ఒకే చోట కూర్చొని లేజీగా తింటూ పోతే దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ ద బాడీ. ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, పీసీఓఎస్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి, అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్లో మీరు ట్రీట్మెంట్స్ చేస్తారు, సజెస్ట్ చేస్తారు? నా దగ్గర ఎవరైనా పేరెంట్స్ అమ్మాయిలది స్కానింగ్ రిపోర్ట్ తీసుకొని వచ్చారనుకోండి, అసలు మీ అమ్మాయికి ప్రాబ్లమ్, ఆ రిపోర్ట్ పక్కన పెట్టండి, ముందు మీ అమ్మాయికి ప్రాబ్లం ఏముంది అని ఆ అమ్మాయిని అడుగుతాను, పేరెంట్స్ని అడుగుతాను. వాళ్ళు అంటారు కొంతమంది 50% ఏమో ప్రాబ్లం ఏం లేదండి, మేమేదో కడుపులో నొప్పి అని చెప్పి తీసుకెళ్తే స్కానింగ్లో చెప్పారు అంటారు. సో మనం ట్రీట్మెంట్ చేయాల్సింది పేషెంట్కి, ఆ రిపోర్ట్స్కి కాదు కదా. సో మీకేం ప్రాబ్లం లేదండి, మీరు మళ్ళీ 3 months అయ్యాక రండి, అప్పుడు మళ్ళీ స్కాన్ చేసి చూద్దామని పంపించేసేస్తాను నేను. లేదా లక్షణాలు
ఒబేసిటీ వెరీ ఇంపార్టెంట్. ఒబేసిటీ, ఎక్సెసివ్ బాడీ ఎయిర్, తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇర్రెగ్యులర్ అండ్ హెవీ పీరియడ్స్. ఒకసారి పీరియడ్ స్టార్ట్ అయిందంటే ఈ అమ్మాయికి ఆగదండి. 15 రోజులు కానీ 20 రోజులు కానీ ఇంకా ప్యాకెట్స్ శానిటరీ ప్యాడ్స్ అయిపోతూ ఉంటాయని అన్నారు. సో ఇలా ఉంటే మాత్రం ట్రీట్మెంట్ చేయాలి. సో మెడికల్ ట్రీట్మెంట్ ఉంది, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్. అన్మ్యారీడ్ గర్ల్స్కి ఈ రెండే ఉంటాయి. మ్యారేజ్ అయ్యాక చూస్తాము, ప్రెగ్నెన్సీ రాకపోతే ప్రెగ్నెన్సీ రావడానికి ట్రీట్మెంట్ ఖచ్చితంగా అవసరం వస్తుంది. వీళ్ళకి ఏంటంటే ఓవరీ మీద ఉన్న కవచం లాంటిది చాలా టఫ్ అయిపోతుంది. సో అండం అనేది రిలీజ్ అవ్వదు ప్రతి నెల, ఇంకా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు, ఎన్ని సంవత్సరాలైనా రాదు. ఇందాక ఫస్ట్లో మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా, మన అమ్మమ్మలు నాయనమ్మలకు లేదా అనేది. వాళ్ళకు ఉన్నింది. ఎందుకంటే అప్పట్లో మనకు తెలుసు చాలామందికి పిల్లలు పుట్టకపోవడం అనేది ఉండేది. పిల్లలు దత్తత తీసుకున్నారు. మన హిస్టరీలో కూడా చూస్తాము, ఈ రాజుకి పిల్లలు పుట్టలేదు అట్లా అంతా. దాట్ మస్ట్ హ్యావ్ బీన్ బికాస్ ఆఫ్ పీసీఓడి. కానీ వాళ్ళకి వేరే సిమ్టమ్స్ ఏమీ లేవు. పిల్లలు పుట్టకపోవడం అనేది ఒకటే సమస్య, మిగతా ఏమీ లేదు వాళ్ళకి. బికాస్ దేర్ లైఫ్ స్టైల్ వాజ్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు మనం ఊరికే కూర్చొని టీవీ ఎదురుగా కూర్చొని తింటూ ఉంటాము. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రీజన్, ఇన్యాక్టివిటీ. మాక్సిమం లైఫ్ స్టైల్లో వచ్చిన చేంజెస్ దీనికి రీజన్ అవుతుంది. తర్వాత మ్యారేజ్ అయ్యాక మేము మళ్ళీ అదే, ఇంకా వెయిట్ రిడక్షన్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, యాక్టివిటీ, తర్వాత ప్రెగ్నెన్సీ రావడానికి ట్రీట్మెంట్ ఇస్తాం. భార్యాభర్తలు ఇద్దరికి టెస్ట్ చేస్తాము, ట్రీట్మెంట్ ఇస్తాం. కొంతమందికి జస్ట్ మెడికల్ ట్రీట్మెంట్తోనే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అలా రాకపోతే అప్పుడు సర్జికల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సర్జరీ అంటే లాప్రోస్కోపీ చేయాలి. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అప్పుడు లాప్రోస్కోపీకి సజెస్ట్ చేస్తారు. లాప్రోస్కోపీలో ఏం చేస్తామంటే అండాశయాల్లో సిస్ట్ ఫామ్ అయినవి ఉంటాయి కదా, అవి చిన్న చిన్న బబుల్స్ లాగా ఉంటాయి. ఆ బబుల్స్ అన్నిటికీ ఎలక్ట్రికల్ కరెంట్తో బ్రేక్ చేస్తాం. దట్స్ కాల్ కాటరైజేషన్. ఆ బబుల్స్ అన్నీ బ్రేక్ చేసి దాంట్లో ఉన్న హార్మ్ఫుల్ హార్మోన్స్ అన్నీ పోతాయి. అండ్ దెన్ అప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అయిపోతుంది. మళ్ళీ 3 months 5 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఓకే డాక్టర్, అండ్ వీటితో పాటు ఇప్పుడు ఈ డైట్ కంట్రోల్ అండ్ బయట జంక్ ఫుడ్స్, వీటితో పాటు ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ వీళ్ళు తీసుకునే స్ట్రెస్, జాబ్ పరంగా కానీ మిగతా పరంగా కానీ చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు కదా, దీని వల్ల కూడా పీసీఓడి వచ్చే ఛాన్స్ ఉందా అని చాలా మంది అంటూ ఉంటారు. దీనివల్ల పీసీఓడి రాదు. పీసీఓడి కెన్ బికమ్ వర్స్ బికాస్ ఆఫ్ దిస్. ఇప్పుడు స్ట్రెస్ ఉంటుంది, ఏది కనపడితే అది తినేస్తాం మనం స్ట్రెస్లో. ఓకే, సో ఇంటికి వెళ్ళి వంట చేసుకొని తినే బదులు మనము ఏ బర్గర్ కనపడితే అది తినేస్తాము, ఏ పిజ్జా కనపడితే అది తినేస్తాము, ఏ మైదా నూడిల్స్ అయినా తినేస్తాము. సో అలా కాకుండా ఆ స్ట్రెస్తో అలా తింటాం మనం. హై షుగరీ డ్రింక్స్ తాగుతాం, కాఫీ విత్ షుగర్ తాగుతాం బాగా. ఇలా దానివల్ల అట్లా ఎఫెక్ట్ అవుతుంది. కానీ స్ట్రెస్ డైరెక్ట్లీ ఇట్స్ నాట్ ఇన్ దిస్ థింగ్ ఆఫ్ పీసీఓడి, డస్ నాట్ కాజ్ పీసీఓడి. పీసీఓడి ఉన్న వాళ్ళకి ఇట్ కెన్ మేక్ ఇట్ వర్స్. ఓకే 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 డాక్టర్, ఒక కాల్ తీసుకుందాం. స్వాతి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో, నమస్తే మేడం. నమస్తే మేడం, మా పాపకి 19 years మేడం. ఇప్పుడు ఆమెకు పీసీఓడి ప్రాబ్లం ఉంది. అయితే ఆమెకు పీరియడ్ 11 years కే వచ్చింది మేడం. అప్పటి నుండి ఇంకా ప్రాబ్లమ్ సరిగా ఎప్పుడు రాదు, 3-4 months ఒకసారి వస్తుండే. అయితే ఎందుకని ఒకసారి ఇక్కడ మాకు దగ్గరలో ఒక హాస్పిటల్ తీసుకెళ్తే స్కానింగ్ అవన్నీ తీసి ఇట్లా ఏవో కంట్రోల్ వచ్చినాయి అని చెప్పారు మేడం. దానికి మెడిసిన్ ఇచ్చారు ఒక 2-3 months అట్లా. అవి వేసుకున్న తర్వాత ఒకసారి వచ్చింది, ఇంకా మళ్ళీ అట్లనే కంటిన్యూ అవుతుంది మేడం. మళ్ళీ 2 నెలలకి 3 నెలలకి అట్లా కొంచెం కనిపిస్తుంది, మళ్ళీ అయితలేదు. ఎట్లా మేడం? ఏంటంటే ఇంకా ఏజ్ పెరుగుతుంది కదా మేడం, మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఏంటో అర్థం అవుతలేదు మేడం. అవునండి. ఇప్పుడు ఏజ్ ఎంత అండి మీ పాపది? 19 years ఇప్పుడు. 19 కదా, ఓకే. భయపడాల్సింది ఏమీ లేదు. అంటే ఓవర్ వెయిట్ ఉందా అండి పాప? అవును మేడం, 60 ఉంటుంది. 60 ఎక్కువ వెయిట్ కాదే. 19 years 60. ఓకే, కొద్దిగా ఓవర్ వెయిట్ ఉంది. 50 ఉండాలి, 60 ఉందేమో. కానీ కొంచెం యాక్టివ్గా పెట్టండి పాపని. తర్వాత ఈ అమ్మాయికి పీసీఓడి ఉండి ఓవర్ వెయిట్ ఇదొక సమస్య. అందుకని రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి రెగ్యులర్గా మెడిసిన్స్ వాడాలండి. 2-3 years వాడాలి. మరి మీ డాక్టర్ గారు ఎన్ని రోజులు కానీ ఇచ్చారో నాకు తెలియదు, కానీ కొన్ని రోజులు ఒక 2-3 yearsకి కంటిన్యూగా మెడిసిన్స్ వాడాల్సి వస్తుందండి. రైట్.
ఓకే డాక్టర్, అయితే ఇప్పుడు తను అన్నారు 11th ఇయర్ నుంచి స్టార్ట్ అయింది అనేసి. అయితే కొంతమందికి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటుంది ఏంటంటే 9 ఇయర్స్ నుంచి 11 ఇయర్స్ నుంచి, అంటే ఇది చాలా చిన్న ఏజ్ కదా, ఎందుకు ఇలా ఉంటుంది? ఇంతకు ముందు కూడా ఇలాగే ఉండిందా? ఇంతకు ముందు ఇలా లేదు. ఇంతకు ముందు 13 ఇయర్స్ ఉండింది. ఇప్పుడు పీరియడ్ అట్ స్టార్టింగ్ ఫస్ట్ పీరియడ్స్ తగ్గుతా ఉంది. దానికి ఎగ్జాక్ట్ రీజన్ చెప్పాలి అంటే కొంతమంది ఫ్యామిలీస్లో ఉంటుంది. రెండోది ఏంటంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ హార్మోన్ లైక్ సబ్స్టెన్సెస్ ఇన్ ప్లాస్టిక్స్. ఇదొక కొత్త డిస్కవరీ వచ్చింది, మైక్రో ప్లాస్టిక్స్ అంటారు. దే ఆర్ ఫౌండ్, మనం ఏదైనా ప్లాస్టిక్ గిన్నెలో వేడి వస్తువు తింటే లేదా మైక్రోవేవ్ చేసుకుంటే అది దాంట్లో ఏదో దిగుతుంది కెమికల్. ఆ కెమికల్స్ వల్ల తర్వాత పెస్టిసైడ్స్ అండి, దే యాక్ట్ లైక్ హార్మోన్స్. ఇప్పుడు మనం ఎంత ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కడిగి తిన్నా మనం తీయలేం. మన పెస్టిసైడ్ అనేది పోదు మన ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ మీద నుంచి కానీ. సో అందుకని ఆ పెస్టిసైడ్స్ కూడా మన ఫుడ్లో వచ్చి అది కూడా హార్మోన్స్ లాగా పనిచేస్తున్నాయి. అలా పనిచేసి 9 ఇయర్స్కే పీరియడ్స్ రావడం అలా స్టార్ట్ అవుతుంది. ఓకే డాక్టర్, అయితే ఈ పీసీఓడి అనగానే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఏం కాదులే, లేకపోతే ఏం కాదులే, ఒక 2-3 మంత్స్ ఉంటుంది, తర్వాత ప్రాబ్లం నార్మల్ గానే ఉంటుంది కదా అనేసి, లేదంటే మెడిసిన్స్ వాడడము అంతవరకు ఉండడము, లేదంటే మళ్ళీ స్టార్ట్ అవ్వగానే ఇలాగే రొటీన్ గా దీన్నే ఇదే లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు, చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కదా. దీనివల్ల ఇన్ ఫ్యూచర్ లో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది ఇది? రైట్, మనం ముందే డిస్కస్ చేసుకున్నట్టు పీసీఓఎస్ అయిపోతుందండి. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అయిపోతుంది అది. ముందు జస్ట్ పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ కానీ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నవి, తర్వాత అదొక మొత్తం బాడీలో మన తలకాయ మీద నుంచి కాళ్ళ వరకు ఎఫెక్ట్ అయిపోతుంది. ఎఫెక్ట్ అయ్యి తల మీద జుట్టు రాలిపోవడము, బాల్నెస్ రావడం ఆడవాళ్ళకి. వెరీ ఇంపార్టెంట్ కాజ్ ఇస్ పీసీఓడి. ఓవర్వెయిట్, చాలా ఓవర్వెయిట్ అయిపోవడం, ఇంకా చాలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడం, పెద్దవాళ్ళలో కూడా ఒకసారి పీరియడ్ స్టార్ట్ అవుతే ఆగకపోవడం. ఫైబ్రాయిడ్స్ అనే గడ్డలు మీరు విని ఉంటారు. గర్భసంచిలో గడ్డలు వస్తాయి, కండతో కూడిన గడ్డ ఉంటుంది, దానిని ఫైబ్రాయిడ్స్ అంటారు. అవి చాలా పెద్దగా కూడా పెరగచ్చు. అవి ఒక 2 kgs 3 kgs కూడా దాకా కూడా పెరగచ్చు. అలాంటి గడ్డలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే మోస్ట్ డేంజర్, డయాబెటీస్ వస్తుంది, హార్ట్ డిసీజ్ వస్తుంది. ఆ ఫ్యాటీనెస్ అనేది మన బ్లడ్లో కూడా ఎక్కువ అయిపోయి ఫ్యాట్, కొలెస్ట్రాల్ వెళ్ళి మన హార్ట్తో సంబంధించిన బ్లడ్ వెసల్స్లో పూడికిపోతాయి అవి. సో అట్లా యాక్చువల్లీ పూడిక తయారవుతుంది కరోనరీ ఆర్టరీస్లో. దానివల్ల హార్ట్ అటాక్ వస్తుంది లేదా స్ట్రోక్ రావచ్చు. బ్రెయిన్ ఆర్టరీస్లో వెళ్ళి బ్రెయిన్ ఆర్టరీస్ని బ్లాక్ చేసింది అనుకోండి, పెరాలసిస్ వస్తుంది, ఒక సైడ్ 2 సైడ్స్. సో అది అట్లా కూడా అవ్వచ్చు. కానీ అన్నిటికంటే మోస్ట్ డేంజరస్ ఏంటంటే గర్భసంచిలో క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు మేము చూసేది తక్కువ ఏజ్లోనే క్యాన్సర్స్ వస్తున్నాయండి. ఇదివరకు గర్భసంచి క్యాన్సర్ అంటే 60-70 ఏళ్ళ వాళ్ళకి వచ్చేది, ఇప్పుడు 40 ఏళ్ళకే వస్తున్నాయండి. ఈ పీసీఓడి అనేది అన్కంట్రోల్డ్ అయ్యి ఇన్ని రోజులు. సో 11-13 ఇయర్స్కి పీసీఓడి ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే 40 ఇయర్స్కే క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇంకోటి నెంబర్ 1 అనదర్ క్యాన్సర్ ఈజ్ బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ ఇందాక చెప్పినట్టు ఇట్ ఈస్ నెంబర్ 1 క్యాన్సర్ ఇన్ అవర్ కంట్రీ నౌ, అండ్ అ వెరీ ఇంపార్టెంట్ మేజర్ కాంట్రిబ్యూటర్ ఈజ్ పీసీఓడి. ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఒకటే చైల్డ్ పుట్టించడము. అదే ఇప్పుడు నెక్స్ట్ అదే అడుగుంది, ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది పీసీఓఎస్ అనేసి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి? ప్రెగ్నెన్సీలో పీసీఓడిలో ప్రెగ్నెన్సీ రావడం కష్టమే. ట్రీట్మెంట్ అవ్వకుండా వాళ్ళకి పిల్లలు పుట్టరు, చాలా లేట్ అవుతుంది. ఏదో ఎప్పుడో 40 ఏళ్ళకి ఏదో ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవ్వాలంటే పీసీఓఎస్ పేషెంట్స్ కి దానికి మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. ఎవరైనా స్మోకింగ్ చేస్తున్నారంటే స్మోకింగ్ మానేయాలి. ఎనీథింగ్ కన్సర్న్ విత్ టొబాకో, పొగాకుతో సంబంధించింది అన్నీ మానేయాలి. ప్యాసివ్ స్మోకింగ్ కూడా మానేయాలి. మీరే కాదు, మీ హస్బెండ్ కూడా మానేయాలి. మీ ఆఫీస్లో పనిచేసే మీ కొలీగ్స్ కూడా మానేయాలి. పొగాకుకి అంత ఇది ఉంది, ఇంపాక్ట్ ఉంది. మూడోది ఏంటంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ట్రిక్ట్ డయట్. యూ హ్యావ్ టు బీ బాడీ మాస్ ఇండెక్స్ అంటారంటే మన బాడీ సర్ఫేస్ ఏరియాలో ఒక్కొక్క మీటర్కి ఎంత ఫ్యాట్ ఉంది అనేది, కండ ఉందనేది అది ఇండెక్స్ అనమాట, బాడీ మాస్ ఇండెక్స్. అది 25 to 27 మధ్యలో ఉండాలి మ్యాక్సిమం.
ఈ పీసీఓడి అమ్మాయిలకి అందరికీ 30-35 కూడా చూశాను నేను, 37 కూడా చూశాను. సో అలా కాకుండా బాడీ మాస్ ఇండెక్స్ షుడ్ బి బిట్వీన్ 25 and 27 మ్యాక్సిమం. సో అది కరెక్ట్గా పెట్టుకోవాలి. తర్వాత కొంత ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎస్, మీరు ఇందాక మనం అనుకున్నట్టు చాలా కామన్గా చూస్తున్నాం అన్నారు. మీరు ఇప్పుడున్న మీ సర్వీస్లో మీరు ఎంత కామన్గా ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు మీరు ఎంత కామన్గా చూస్తున్నారు అండ్ వాళ్ళకేం చెప్తూ ఉన్నారు? ఇంతకు ముందు మేము చూసేది పెళ్ళయ్యాక వచ్చేవాళ్ళండి చాలామంది. ఇప్పుడేమో ఈ మీరు ఇందాక మనం అనుకున్నట్టు టీనేజర్స్లోనే స్టార్ట్ అవుతున్నాయి. 19K 20K వస్తుంది పాలిసిస్టిక్ ఓవరీస్. అండ్ దాని ఎఫెక్ట్ ఒబెసిటీ, హర్సుటిజం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హెవీ పీరియడ్స్, ఫైబ్రాయిడ్స్. పెళ్లి కాకముందు ఫైబ్రాయిడ్స్ వచ్చింది నేను ఎంతమందిని చూడలేదు, చాలా మందికి చూసాను. ద మేజర్ రీజన్ ఈజ్ పాలిసిస్టిక్ ఓవరీస్. హైపర్ ఈస్ట్రోజనిజం, దట్ ఈస్ ద రీజన్. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ అయ్యి దానికి అపోజింగ్ ప్రొజెస్టెరాన్ అని ఉంటుంది, ఆ ప్రొజెస్టెరాన్ హార్మోన్ లేకపోవడం దానివల్ల ఇట్లా అవుతుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మౌనిక గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. Good afternoon, doctor. Good afternoon. Ma'am, I have PCOD since I got married since I had a PCOD. Okay. I have one kid right now. Okay. Born in 31st December 2020. Right now I'm planning for pregnancy. Okay. But the doctors are saying that I have some additional cyst and they are suggesting me for laparoscopy. ఫస్ట్ చైల్డ్ మీకు నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చిందా అండి? ట్రీట్మెంట్ తీసుకుంటే వచ్చిందా? నార్మల్గా వచ్చింది నాకు. రైట్. మెడికల్ ట్రీట్మెంట్ ముందు ట్రై చేశారా మీరు? అవును, ట్రై చేశాను కానీ నాకు వర్కౌట్ అవ్వలేదు బికాజ్ ఐ వాజ్ ఓవర్ వెయిట్. ఓకే. Then I have reduced my weight for 68. I was 72. Okay. Then I reduced my weight for 68 like this. Then I got the pregnancy naturally. You have to reduce at least 10% of your body weight. Okay, I have to reduce 10% of my body weight. Yes, what you were before. Sorry? 72 అంటే 7.2 kgs తగ్గాలి. And most importantly, according to your height, your body mass index should be between 25 and 27. That impacts the hormonal imbalance very much. ఎస్, అయితే డాక్టర్ ఇప్పుడు మనం అనుకున్నాము 9 years and 11 years నుంచే ఇలా పీరియడ్స్ స్టార్ట్ అవుతున్నాయి అని అనుకున్నాం కదా. అయితే అలా అవ్వకుండా ఉండాలి, హెల్దీగానే ఉండాలి, ఎప్పటిలాగానే 13 నుంచే స్టార్ట్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి? ఇప్పటి నుంచి పిల్లల్ని ఎలా ఉంచాలి? ఎగ్జాక్ట్లీ అండి, పిల్లల్ని యాక్టివ్గా ఉంచాలి. ఎందుకనంటే నేను అడిగేది వచ్చారు అని అంటే స్కూల్ నుంచి వచ్చారు అని అంటే ఆ టీవీ లేదంటే ఫోన్ చేతిలో పట్టుకొని ఉంటున్నారు. అండ్ వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా లేదు అండ్ స్కూల్స్ లో కూడా అంత ఎక్కువగా లేదు. ఏం చేయాలంటారు? సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ చిన్నప్పటి నుంచి పిల్లలకి అన్ని రకాల కూరగాయలు తినడం అలవాటు చేయండి. లేదా ఎంతసేపు మనమే ఇంట్లో పిజ్జాలు బర్గర్లు చేసి ఇవ్వటము, లేదా డబ్బులు ఇచ్చి కొనుక్కొని, ఇంకా పిల్లలకే స్విగ్గీలో జొమాటోలో అన్నీ వచ్చేసినాయి, పిల్లలు తెప్పించుకుంటున్నారు. సో మనము నార్మల్ మంచి ఫుడ్ హ్యాబిట్స్ అనేది స్కూల్లో నుంచే పెంచాలి. ఆకలి అయితే మనము బిస్కెట్లు అవన్నీ చాక్లెట్లు ఇవ్వకుండా ఫ్రూట్స్ ఇవ్వండి. ఫ్రూట్స్ ఆర్ ఏ వెరీ గుడ్ స్నాకింగ్ ఆప్షన్. డ్రై ఫ్రూట్స్ ఇవ్వండి, ఒక గుప్పెడంతా మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఇవ్వండి. కానీ ఫ్రైడ్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు, హై క్యాలరీ డయట్ ఇస్తే ఇంకా అది చాలా బ్యాడ్ అయిపోతుంది. యాక్టివ్గా ఉంచండి పిల్లల్ని. రోజు ఎక్కడో ఒక చోట తీసుకెళ్ళి 1 hour ఫుల్గా ఆడుకొని ఇవ్వండి. అంటే చాలామంది అంటారు మేము ఫ్లాట్స్లో ఉంటామండి, ఎలా చేయాలంటే దగ్గరలో ఉన్న పార్క్కి తీసుకెళ్ళండి, అది మీ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడికన్నా పార్క్ తీసుకెళ్ళండి, లేదా ఏదైనా అకాడమీలో జాయిన్ చేయండి. స్టడీస్కి అతిగా ఇంపార్టెన్స్ ఇచ్చేసి చిన్నప్పటి నుంచి చాలా చదువు ఒకటే చాలు, నువ్వు చదువుకుంటే నీకు పిజ్జా ఇస్తాను, బర్గర్ ఇస్తాను అంటే అట్లా కాదు. ఇంకోటి ఏంటంటే మనము యాక్టివిటీకి చాలా మనం కూడా కొంచెం శ్రమ పడాలి పిల్లలతో పాటు. రాగానే వాళ్ళ చేతికి ఒక ట్యాబు, ఒక మొబైల్ ఫోను, లేదా వాళ్ళు ఇష్టమైన టీవీ ప్రోగ్రాంలు పెట్టేస్తారు. ఐఎమ్ సారీ, నేను ఇది టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాను కానీ రాగానే ఏ టామ్ అండ్ జెర్రీలో ఏదో పెట్టేస్తారు, అయిపోయింది. ఇంకా అది పెడుతూనే తింటారు వాళ్ళు. అది పెట్టకపోతే తినరండి, మొబైల్ ఇవ్వకపోతే తినరండి, ట్యాబ్ ఇవ్వకపోతే తినరంటే ఏంటండి?
చిన్నప్పుడు మనకి ట్యాబ్లు అవి ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు పిల్లలకి మొత్తం యూట్యూబ్ ఎట్లా చూడాలో కూడా వచ్చేసింది పిల్లలకి. 5 year olds కెన్ స్విచ్ ఆన్ ద యూట్యూబ్ అండి. దాంట్లో ఏది కావాలో అది చూసుకుంటున్నారు యూట్యూబ్లో. అలా మనమే అడిక్షన్ చేస్తున్నాం వాళ్ళకి చిన్నప్పటి నుంచి. ఎస్ డాక్టర్, మార్చ్ అయితే ఉమెన్స్ డే ఉండింది. దాని సందర్భంగా మహిళా ప్రేక్షకులకి మీరేం చెప్తారు చివరిగా? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి మహిళ తన సొంత హెల్త్ గురించి కొంచెం యాక్టివ్గా ఉండండి. కొంచెం పట్టించుకోండి, తనకు తనే పట్టించుకోరు. అది చాలా ఇంపార్టెంట్ మన ఇండియాలో. ఏముందిలే, నేను చాలామందికి చూస్తాను, చాలా ఏ డిసీజ్ అయినా చాలా ముదిరిపోయాక వస్తారు ఆడవాళ్ళు. ఏంటంటే ఏముంది లేరా, ఏం పర్లేదు అట్లా. ఆడవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆడవాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ ట్రీట్మెంట్ చేయించడంలో కొంచెం అశ్రద్ధ చేస్తారు. అలా కాదు, లేడీసే కొంచెం ముందు ఇదిగా ఉండాలి. వాళ్ళ గురించి వాళ్ళే ఫస్ట్ పట్టించుకోవాలి. మనం బాగుంటే ఫ్యామిలీ అంతా బాగుంటుంది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఏదైనా మంచి హెల్దీ ప్యాకేజెస్ అవి ఉంటాయి. మా హాస్పిటల్లో కూడా మేము అనౌన్స్ చేశాము స్పెషల్ ప్యాకేజెస్. ఆ ప్యాకేజెస్ని అవైల్ చేసుకోండి. ప్రతి ఏజ్ గ్రూప్కి వేరే ప్యాకేజ్ ఉంది. అలా చేసుకొని ఎక్కడో చోట వెళ్ళి చూపించుకొని దానివల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ తేలితే మీరు అప్పుడు చూపించుకోండి సరే ఫర్దర్గా. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 News.